శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి నక్షత్రం ఏమిటంటే అండి, భీమఖండంలో గల ఆశ్లేష నక్షత్రం రెండవ పాదం. మన భీమేశ్వరుని పురస్కరించుకుని 108 లింగాలు అయితే ఉన్నాయి. మనం చెప్పుకున్నాం గతంలో కూడా చాలా మనం వీడియోలు అయితే చూడడం జరుగుతుంది నక్షత్రానికి సంబంధించినటువంటిది. అలాగే ఈ ఆశ్లేష నక్షత్రం రెండవ పాదం ఇది ఎక్కడుంది అంటే పెదపూడి అనేటువంటి గ్రామంలో ఉంది. ఈ పెదపూడి అనేది ఎలా వెళ్ళాలి ఏంటి, అక్కడ ఈశ్వరుడు ఎవరు అనేది చెప్పుకుందాం. శ్యామలాంబ సమేత సోమేశ్వర స్వామి వారండి ఇక్కడ. ఈ పెదపూడి అనేది ఎలా వెళ్ళాలి అంటే మరి గొల్లల మావిడాడ గ్రామం దగ్గర నుంచి కరెక్ట్గా ఒక 3-4 కిలోమీటర్లు అయితే ఈ మనం ప్రయాణం చేసినట్లయితే ఈ పెదపూడి అనేటువంటి గ్రామం ఇది పక్కనే మనం వెళుతూ ఉంటే ఎడమ చేతి వైపు భాగంలోనే శ్యామలాంబ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం అయితే మనకి కనిపిస్తూ ఉంటుందండి. మనం చాలా ఈజీగా అయితే చాలా సులువుగా అయితే వెళ్ళగలుగుతాం. ఈ యొక్క దేవాలయానికి మనం వెళ్ళేటప్పటికి కొంచెం లైట్గా చీకటి అయితే పడుతోంది, అందుకే విద్యుత్ కాంతుల్లో కూడా చాలా చక్కగా కనిపిస్తోంది. ఈ దేవాలయం అంతా కూడా మనకి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అయితే ఉంటుందండి. అలాగే ఇప్పుడు మరి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండేటువంటి ఆశ్లేష నక్షత్రం రెండవ పాదానికి అధిష్టాన దేవత ఎవరు అంటే సర్పం. ఈ యొక్క సర్పం ఏదైతే ఉందో అది ఆశ్లేష నక్షత్రానికి అధిష్టాన దేవత. అందువల్లే సుబ్రహ్మణ్యారాధన బాగా చేస్తే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా అభివృద్ధి అది కూడా కలుగుతుంది. త్వరగా వివాహం కాని వారికి వివాహం, అలాగే మంచి విద్య కావలసిన వారి విద్య ఉద్యోగం అన్నీ కూడా మనకి కలుగుతాయండి. ఎందువల్ల అంటే సుబ్రహ్మణ్యారాధన చక్కగా చేసినట్లయితే ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వామివారి రెండో పాదం వారు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఈ స్వామివారిని. అలాగే ఆశ్లేష నక్షత్రంలో ఉన్న 1, 2, 3, 4 పాదాలు వారు కూడా మనకి చూపించేటువంటి 4 పాదాలు కూడా దర్శనం చేసుకోవాలి. ఎందువల్లంటే అప్పుడే సంపూర్ణమైనటువంటి నక్షత్రం పూర్తవుతుంది. కాబట్టి అంటే మన నక్షత్రం మనకి విశేషమే, కానీ ఇంకా మొత్తం చూసినట్లయితే ఇంకా విశేషమైనటువంటి ఫలితం మనకైతే లభిస్తుందండి. అందువల్లే నేను ప్రతిదీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. మనం చాలా శ్రమతో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా మనం మన నక్షత్రం కోసం మన జాతకం కోసం కొద్దిగా శ్రమ పడినప్పటికీ కూడా తప్పకుండా దర్శనం చేసుకోవలసినటువంటి ఆలయాలు అన్నమాట ఇవన్నీ కూడా. అందువల్లే నేను ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా నేను దర్శనం అయితే చేయిస్తున్నాను. ఆ పుణ్యం ఎందువల్ల అంటే మనమే చేసేసుకోవడం కాదు, మనం దర్శనం చేసుకుంటే మనకే పుణ్యం. కానీ ఇలాంటివి అందరికీ చూపించినట్లయితే 10 మంది కూడా చూసి మనకి ఆ 10 మంది చూడడం వల్ల కూడా మనకి ఒక రకమైనటువంటి పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ చేయడం జరుగుతుందండి. స్వామివారిని ఒక్కసారి భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకోండి. శ్యామలాంబ సమేత సోమేశ్వర స్వామి వారండి. చక్కగా మనకి ప్రదోషకాల వేళలో అయితే ఈ లింగం మాకు దర్శనం అయితే అయిందండి. అందువల్ల చక్కగా మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే అవకాశం ఉంటే తప్పకుండా ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. అవకాశం లేని వారు మాత్రం తప్పకుండా మన ఛానల్లో చూసి భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకోండి. అలాగే మరి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కూడా పంచాక్షరి జపాన్ని చెయ్యాలి, ఓం నమః శివాయ అంటూ. అలాగే ఓం ఆశ్లేష నక్షత్రాయ నమః, ఓం సర్పేభ్యో నమః అని కూడా జపం చేయడం చాలా విశేషం వారికి. అందువల్ల తప్పకుండా ఈ వీడియోనైతే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే నలుగురికి కూడా నక్షత్ర జాతకులకి పంపండి. అంతేకాకుండా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయడం కూడా చేస్తే ఇంకా ఎంతోమందికి చేరుతుంది. హరి ఓం తత్సతు.